హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సందీప్. మీరు చూస్తున్నారు సందీప్ 360 టెక్. ప్రీవియస్ వీడియోలో మనం బ్లాగర్లో అకౌంట్ అనేది ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి, దానికి మనం ఫెవికాన్ అదే విధంగా టైటిల్ డిస్క్రిప్షన్ ఏ విధంగా ప్రొవైడ్ చేయాలో క్లియర్ గా తెలుసుకుందాం. సో మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తే కనుక బ్లాగర్ సంబంధించిన ట్యూటోరియల్ వీడియోస్ సంబంధించి ఒక ప్లేలిస్ట్ అనేది క్రియేట్ చేశాను. సందీప్ 360 టెక్ ఛానల్లో ప్లేలిస్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు గూగుల్ బ్లాగర్ తెలుగు అనే ఈ విధంగా ప్లేలిస్ట్ అనేది కనిపిస్తుంది. ఈ ప్లేలిస్ట్ లో నేను బ్లాగర్ సంబంధించిన స్టెప్ బై స్టెప్ గైడ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఈ ప్లేలిస్ట్ మీరు ఫాలో అయితే కనుక మీకు బ్లాగర్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ తెలుసుకోవచ్చు. సో మీరు కనుక ఈ వీడియో మొదటిసారి చూస్తే తప్పకుండా సందీప్ 360 టెక్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్ ఆన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని బ్లాగర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని అందరికంటే ముందుగా మీరే తెలుసుకోవచ్చు. సో ఈ రోజు వీడియోలో మనం బ్లాగర్ లో పేజెస్ అనేవి ఏ విధంగా క్రియేట్ చేయాలి. ఎందుకంటే మనం గూగుల్ యాడ్సెన్స్ కి అప్లై చేసే ముందు మనకి బ్లాగర్ సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ ఉన్నాయి. అదే మనకి ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్, కాంటాక్ట్ us, అబౌట్ us. సో ఈ పేజెస్ మనం ఏ విధంగా క్రియేట్ చేయాలి ఏంటనేది మీకు చూపించబోతున్నాను. దానికి ముందుగా మీరు మీ బ్లాగర్ లో లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మనకి లెఫ్ట్ సైడ్ లో ఇవన్నీ ఆప్షన్స్ ఉంటాయి కదా, దీంట్లో మీరు పేజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. సో ఇక్కడ మనం చూస్తే ఎటువంటి పేజెస్ అనేవి లేవు. దేర్ ఆర్ నో పేజెస్ అనే ఆప్షన్ ఉంది కదా. సో ఎటువంటి పేజెస్ అనేవి లేవు. దాని గురించి ఇక్కడ మనకి పైన న్యూ పేజ్ అని ఒక ఆప్షన్ ఉంది కదా, దీని మీద నేను క్లిక్ చేస్తున్నాను. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఓపెన్ అవ్వడం జరుగుతుంది. ఇక్కడ మనకి టైటిల్ అంటే మనం ఏదైతే పేజ్ ప్రొవైడ్ చేయాలనుకున్నామో ఆ పర్టికులర్ టైటిల్ అనేది ఇవ్వాలి. సో అబౌట్ us. సో ఫస్ట్ పేజ్ అయితే నేను అబౌట్ us అని క్రియేట్ చేయాలనుకున్నాను. ఆ పేజీకి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉందో అదంతా మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. సో నేను టైటిల్ అనేది ఇస్తున్నాను, వర్డ్ప్రెస్ బ్లాగ్. సో ఈ వర్డ్ప్రెస్ బ్లాగ్ అనేది మనం హెడ్డింగ్ కింద తీసుకోవాలి కాబట్టి దీన్ని నేను హైలైట్ చేసి ఇక్కడ మనకి పారాగ్రాఫ్ ఉంది, పారాగ్రాఫ్ కాకుండా హెడ్డింగ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. సో హెడ్డింగ్ నేను సెలెక్ట్ చేసుకున్నాను. సో ఇప్పుడు మనకి హెడ్డింగ్ కింద చేంజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ నేను ఇన్ఫర్మేషన్ అనేది ఇస్తున్నాను. In this blog సో ఈ విధంగా నేను కొంత డిస్క్రిప్షన్ అనేది ప్రొవైడ్ చేశాను. సో మీరు ఇంకా ఎక్కువ డిస్క్రిప్షన్ కావాలంటే అవన్నీ కూడా మీరు ఇక్కడ స్టెప్ బై స్టెప్ హెడ్డింగ్ కింద అవన్నీ తీసుకొని ప్రొవైడ్ చేయొచ్చు. ఒకవేళ మీరు ఏదైనా ఇమేజ్ యాడ్ చేయాలనుకుంటే అవన్నీ ఇక్కడ మనం యాడ్ చేయొచ్చు. ఇలా మనం అబౌట్ us పేజ్ అనేది క్రియేట్ చేసుకుంటే ఇక్కడ మనకి పబ్లిష్ ఒక ఆప్షన్ ఉంటుంది. సో పబ్లిష్ మీద క్లిక్ చేయండి. సో ఈ విధంగా మనకు ఒక నోటిఫికేషన్ అనేది వస్తుందండి, దిస్ విల్ పబ్లిష్ దిస్ పేజ్ టు యువర్ బ్లాగ్ అని. సో కన్ఫర్మ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనం సక్సెస్ఫుల్గా ఒక పేజ్ అనేది క్రియేట్ చేసుకున్నాం. సో రీఫ్రెష్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఉంది. ఇక్కడ కేవలం మనకి హోమ్ అని ఒకటే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీంట్లో మనం ఆ పేజ్ని అసైన్ చేయాలి కాబట్టి ఇక్కడ మనకి ఎడిట్ సింబల్ ఉంటుంది, దీని మీద మీరు క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఆల్రెడీ పేజ్ ఏవైతే క్రియేట్ చేసుకున్నా అవన్నీ కూడా కనిపిస్తుంటాయి. సో అబౌట్ us క్రియేట్ చేసాం కాబట్టి నేను అబౌట్ us సెలెక్ట్ చేసుకున్నాను. దాని కింద మనం ఈ విధంగా యాడ్ చేసి సేవ్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి మెనూలో ఆ పర్టికులర్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ అనేది ఆటోమేటిక్గా యాడ్ అవ్వడం జరుగుతుంది. సో ఇలా మనం పేజెస్ అనేవి 1 by 1 క్రియేట్ చేసుకొని మన మెనూకి అసైన్ చేసుకోవాలి. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నా అంటే ఫాస్ట్గా అగైన్ మళ్ళీ పేజెస్లోకి వెళ్తున్నాను. పేజ్లోకి వెళ్ళిన తర్వాత అక్కడ న్యూ పేజ్ని క్రియేట్ చేసుకుంటున్నాను. సో ఈ న్యూ పేజ్ మీద క్లిక్ చేయగానే మళ్ళీ మనకి క్రియేట్ న్యూ పేజ్ అని ఒక ఆప్షన్ రావడం జరుగుతుంది. దీంట్లో నేను కాంటాక్ట్ us అనే ఆప్షన్ తీసుకుంటున్నాను. కాంటాక్ట్ us అంటే ఎవరైనా మనల్ని కాంటాక్ట్ అవ్వాలంటే దీంట్లో మనం ఇన్ఫర్మేషన్ పెట్టాలి. అయితే ఇక్కడ కాంటాక్ట్ సంబంధించి మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇవన్నీ ప్రొవైడ్ చేయడానికి ఇన్ఫర్మేషన్ అది కావాలి కాబట్టి దీనికి సంబంధించి మనం సింపుల్గా ఒక HTML వ్యూలో ఒక ఆప్షన్ చేయొచ్చు. దాని నుంచి అగైన్ మళ్ళీ మీరు గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఆల్రెడీ మీరు మీ జీమెయిల్తో లాగిన్ అయి ఉంటారు కాబట్టి ఇక్కడ మనకి ఇలా ఆప్షన్ ఉంటుంది. మీరు క్లిక్ చేసిన తర్వాత దీంట్లో మనకి గూగుల్ డ్రైవ్ అనే ఒక ఆప్షన్ కనిపిస్తుంది, డ్రైవ్ మీద క్లిక్ చేయండి. సో వన్స్ మీరు ఈ విధంగా గూగుల్ డ్రైవ్లోకి ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనకి లెఫ్ట్ సైడ్లో న్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది, న్యూ మీద క్లిక్ చేసి ఇక్కడ మన ఫామ్ అనేది కావాలి కాబట్టి ఇక్కడ మనకి గూగుల్ ఫామ్స్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని క్లిక్ చేసిన తర్వాత మనకి బ్లాంక్ ఫామ్ అదేవిధంగా ఫ్రమ్ ఏ టెంప్లెట్ అనే ఆప్షన్ ఉంది, ఫ్రమ్ ఏ టెంప్లెట్ మీరు సెలెక్ట్ చేసుకోండి. సో గూగుల్ డాక్యుమెంట్స్లో ఆటోమేటెడ్గా మనకి ఏవైతే ఉంటాయి టెంప్లెట్స్ అనేవి ప్రీమేడ్ టెంప్లెట్స్ అని మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది. దీంట్లో మనం కాంటాక్ట్ us అనే ఒక పర్టికులర్ టెంప్లెట్ మనం తీసుకొని డైరెక్ట్గా మన వెబ్సైట్లో ప్లేస్ చేయొచ్చు. సో మీరు ఎక్కువ ఇన్ఫర్మేషన్ని ప్రొవైడ్ చేయాల్సిన అవసరం లేదు. సో మీరు ఓపెన్ చేయగానే మీకు ఫస్ట్లోనే కనిపిస్తుంది కదా కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దీన్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు డైరెక్ట్గా ఆ టెంప్లెట్ అనేది ఓపెన్ అవ్వడం జరుగుతుంది. సో చూసారు కదా మనకి ఈ విధంగా టెంప్లెట్ అనేది ఆటోమేటిక్గా డౌన్లోడ్ అవ్వడం జరిగింది. సో మీరు ఎటువంటి కస్టమైజ్ చేయకుండా మీరు ఓన్గా క్రియేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సో వన్స్ మనం దీన్ని యాడ్ చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఎటువంటి సెట్టింగ్స్ ఏమైనా కావాలంటే యాడ్ చేసుకోవచ్చు. సో మనకి కొత్తగా ఏమైనా యాడ్ చేయాలన్నా, దీంట్లో మనం టెక్స్ట్ చేంజ్ చేయాలన్నా, ఇమేజ్ యాడ్ చేయాలన్నా, వీడియో యాడ్ చేయాలి, ఇలా మనకి చాలా ఆప్షన్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. సో ఈ ఫామ్ ప్రివ్యూ ఎలా ఉంది ఏంటని చూడాలి అనుకుంటే కనుక మనకి ఇక్కడ పైన ప్రివ్యూ అని ఒక ఆప్షన్ ఉంటుంది, ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత న్యూ ట్యాబ్లో మనకి ఈ విధంగా ఉంటుంది. సో ఫామ్ అనేది మనం ఈ విధంగా క్రియేట్ చేసుకోవడం జరిగిందనమాట. ఈ ఫామ్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే మన బ్లాగర్లో యాడ్ చేయాలి కాబట్టి సో ఇక్కడ మనకి సెండ్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదండి, సెండ్ మీద క్లిక్ చేయండి.
సో ఇక్కడ మీరు చూసినట్టు మనకి సెండ్ వియా మెయిల్ లింక్, అదేవిధంగా లాస్ట్లో మనకి ఎంబెడ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మనకి ఎంబెడ్ అనే ఆప్షన్, దీంట్లో మనకి ఇక్కడ డైరెక్ట్గా కాపీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. మీరు ఎటువంటి చేంజెస్ చేయకండి, జస్ట్ కాపీ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేయగానే ఇక్కడైతే కోడ్ ఉందో అంతా కూడా మనకి కాపీ అవ్వడం జరుగుతుంది. అగైన్ మళ్ళీ మనం పేజ్ ఇందాకైతే తీసుకున్నాము కాంటాక్ట్ అస్ పేజ్, దీంట్లో మీరు ఎంటర్ అవ్వండి. ఎంటర్ అయిన తర్వాత ఇక్కడ మనం ఆ కోడ్ అనేది ప్లేస్ చేయాలి. అయితే ఈ కోడ్ ప్లేస్ చేసే ముందు మనం దీన్ని HTML ఫార్మాట్లో చేయాలి కాబట్టి ఇక్కడ మనం ఇక్కడ ఎడిట్ మీద క్లిక్ చేయగానే ఇక్కడ మనకి HTML వ్యూ అని ఉంటుంది, దీని మీద మీరు క్లిక్ చేయండి. క్లిక్ చేసి ఇక్కడ ఆప్షన్ ఏదైతే ఉందో ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఆ పర్టికులర్ కోడ్ని పేస్ట్ చేసి ప్రివ్యూ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే మనకి ప్రివ్యూ ఏ విధంగా ఉంటుంది అవన్నీ కూడా మనకు కనిపిస్తుంటాయి. సో బ్లాగర్లో మనం ఇప్పుడు ఆ పర్టికులర్ ప్రివ్యూని మనం ఇప్పుడు చూడబోతున్నాం ఎలా ఉంటుంది ఏంటిని. సో మనకి కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ అనేది ఈ విధంగా ఉంటుంది. మన వెబ్సైట్లో కాంటాక్ట్ ఫామ్ అనేది ఈ విధంగా క్రియేట్ చేయడం జరిగిందనమాట. సో ప్రివ్యూలోకి వచ్చాము. అగైన్ మళ్ళీ నేను బ్యాక్కి వెళ్తున్నాను అనమాట. పర్టికులర్గా మనం ఏదైతే ఎడిట్ చేస్తున్నామో ఆ పర్టికులర్ సెక్షన్లోకి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఇందాక HTML వ్యూలో నుంచి అగైన్ మళ్ళీ కంపోజ్ వ్యూలోకి వెళ్ళాను. సో వెళ్ళిన తర్వాత మనకి కాంటాక్ట్ యాజ్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ అనేది సక్సెస్ఫుల్గా ఈ విధంగా రావడం జరిగింది. అగైన్ మళ్ళీ నేను పబ్లిష్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసి కన్ఫర్మ్ మీద ఓకే చేశాను. సో ఇప్పుడు మనం కాంటాక్ట్ అస్ పేజ్ కూడా క్రియేట్ చేసుకున్నాం. అగైన్ మళ్ళీ నా బ్లాగ్లోకి వెళ్ళి రీఫ్రెష్ చేస్తున్నాను. సో రీఫ్రెష్ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడ మనకి అబౌట్ అస్ లాగా కాంటాక్ట్ అస్ అనేది రాలేదు కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలి, అగైన్ సెట్టింగ్స్లో మనం ఇప్పుడు ఏది క్రియేట్ చేసామో కాంటాక్ట్ అస్ సెలెక్ట్ చేసుకొని సేవ్ మీద క్లిక్ చేయండి. సో అబౌట్ అస్ కాంటాక్ట్ అస్ కూడా క్రియేట్ చేసుకున్నాం. నెక్స్ట్ మనకి ప్రైవసీ పాలసీ డిస్క్లైమర్ అనేది కావాలి కాబట్టి అగైన్ మళ్ళీ నేను న్యూ పేజ్ ప్రైవసీ పాలసీ అని తీసుకున్నాను. ఇప్పుడు మనం ప్రైవసీ పాలసీ క్రియేట్ చేయాలి కాబట్టి డైరెక్ట్గా మీరు ఏం చేస్తారంటే గూగుల్ అనేది ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత మనకి ఒక వెబ్సైట్ అనే వాళ్ళు ఫ్రీగా ప్రైవసీ పాలసీ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. సో దాని గురించి ఇక్కడ ఫ్రీ ప్రైవసీ పాలసీ జనరేటర్ అని ఈ విధంగా ఎంటర్ చేసిన తర్వాత మనకి ఒక వెబ్సైట్ అనేది రావడం జరుగుతుంది. సో ఆ వెబ్సైట్ నేమ్ వచ్చేసి freeprivacypolicy.com. లేదా డైరెక్ట్గా డిజిటల్ ఖమ్మం వెబ్సైట్లో కూడా నేను ఆ వెబ్సైట్ యొక్క లింక్ ఇచ్చానండి. మీరు digitalkhammam.com వెబ్సైట్ అనేది ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేసిన తర్వాత మీరు టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను టూల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో టూల్స్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి డిజిటల్ మార్కెట్కి సంబంధించిన టూల్స్ అన్ని కూడా అవైలబుల్ ఉన్నాయి. దీంట్లో మీరు కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా డిస్క్లైమర్ అని. అదేవిధంగా మనం ప్రైవసీ పాలసీ కూడా క్రియేట్ చేసుకొని ప్రైవసీ పాలసీ ఇక్కడ మీకు క్లిక్ హియర్ అని ఒక ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద మీరు క్లిక్ చేయండి. ఈ విధంగా వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది, ఫ్రీ ప్రైవసీ పాలసీ జనరేటర్ అని. ఇక్కడ అగైన్ మళ్ళీ మనకి టాప్లో ఫ్రీ ప్రైవసీ పాలసీ జనరేటర్ ఉంది, దీన్ని మీరు ఓకే చేయండి. సో ఓకే చేసిన తర్వాత మనకి ఈ విధంగా రావడం జరుగుతుంది. ఇక్కడ మనకి జనరేట్ ఫ్రీ ప్రైవసీ పాలసీ అని ఒక ఆప్షన్ ఉంటుంది, దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరేం చేయాలంటే మీ బ్లాగ్ స్పాట్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది. ఒకవేళ వెబ్సైట్ అయితే కనుక వెబ్సైట్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. అగైన్ మళ్ళీ ఇక్కడ వాట్ ఈజ్ వెబ్సైట్ URL అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడ మనం ఏదైతే వెబ్సైట్ అనేది క్రియేట్ చేసుకున్నామో బ్లాగ్ స్పాట్ అనేది దాన్ని మీరు కాపీ చేసి ఇక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. ఓకే, సో ఇలా మీరు ఏవైతే ఇన్ఫర్మేషన్ ఉంటుందో ఆ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ప్రొవైడ్ చేయండి. అండ్ దెన్ ఇంకోటి మీరు గుర్తుపెట్టుకోవాలి, ప్రజెంట్ మనం యూజ్ చేసేది బ్లాగ్ స్పాట్ వల్ల ఎక్స్టెన్షన్ యూస్ చేస్తున్నాం blogspot.com. ఒకవేళ ఫ్యూచర్లో కనుక మీరు ఎప్పుడైనా సరే కస్టమ్ డొమైన్ యాడ్ చేసినట్టయితే కనుక మీరు ఏం చేయాలంటే మీ కస్టమ్ డొమైన్ తోటి మళ్ళీ ప్రైవసీ పాలసీ అదేవిధంగా డిస్క్లైమర్ అనేది క్రియేట్ చేసి వాటిని మళ్ళీ మనం దీంట్లో పేజ్ చేయాల్సింది. ఏదైతే మనం పేజెస్ అనేవి క్రియేట్ చేస్తున్నామో దాంట్లో మనం రీప్లేస్ చేయాలి, అది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. సో ఎందుకంటే మనం ఇదే డొమైన్ తోటి ప్రైవసీ పాలసీ క్రియేట్ చేస్తే మన తర్వాత కస్టమ్ డొమైన్ చేంజ్ చేయడం వల్ల సో దానికి మ్యాచ్ అవ్వదు కాబట్టి మనకి ప్రాబ్లం వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మీరైతే అటువంటి మిస్టేక్ అయితే చేయకండి. సో నెక్స్ట్ మనం చూసినట్లయితే వెబ్సైట్ నేమ్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేను జస్ట్ వర్డ్ప్రెస్ టెక్ బ్లాగర్ అనేసి ఈ విధంగా ఇస్తున్నాను. సో మీరు కూడా ఏదైతే మీ వెబ్సైట్లో మీ ఇన్ఫర్మేషన్ ఏదైతే ఉంటుందో అవన్నీ కూడా మీరు ప్రొవైడ్ చేయండి. ప్రొవైడ్ చేసిన మనం ఇక్కడ ఎంటిటీ టైప్ అని ఉంటుంది. సో ఐఎమ్ అన్ ఇండివిజువల్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. సో ఇక్కడ మన కంట్రీ డీటెయిల్స్ అదేవిధంగా స్టేట్ ఏదైతే ఉంటే ఆ స్టేట్ డీటెయిల్స్ అని అడుగుతుంది. సో నేను ఈ విధంగా తెలంగాణ, ఒకవేళ మీరు ఆంధ్ర నుంచి అయితే కనుక ఆంధ్రప్రదేశ్ అని సెలెక్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్ మీరు క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ చాలా ఇన్ఫర్మేషన్ అని అడుగుతూ ఉంటారు. దీంట్లో మీరు ఈమెయిల్ అడ్రస్ అని ఒక ఆప్షన్ మీరు సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మనకు కొంచెం స్క్రోల్ డౌన్ చేసిన తర్వాత మనకి చాలా ఆప్షన్స్ ఉంటాయి. మీరు ప్రతి ఒక్కరు కూడా నో మీద సెలెక్ట్ చేసుకోండి. సో మీరు ఎటువంటి ఎస్ అనేది సెలెక్ట్ చేసినా సరే మీకు ఛార్జెస్ అనేవి ఉంటాయి, వాళ్ళు ఎంతో కొంత ఛార్జ్ చేస్తుంటారు. సో దీంట్లో మనకి ఎటువంటి సెట్టింగ్స్ అనేవి అవసరం లేదు. ఇవన్నీ అంటే మనం బిజినెస్ పరంగా ఎంత కొంచెం అడ్వాన్స్ లెవెల్లో చేయాలనుకున్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంటాయి. ఇక్కడ మనకి సెలెక్ట్ యువర్ తర్వాత మనం చూసినట్టే సెలెక్ట్ ఇఫ్ యు ఆర్ యూజ్ ఎనీ ఫాలోయింగ్ ప్రొవైడర్స్ అని. సో దీంట్లో మనం ఎటువంటి ప్రొవైడర్స్ని మనం ఉపయోగించట్లేదు కాబట్టి దీన్ని స్కిప్ చేస్తున్నాను. తర్వాత స్టెప్లోకి వెళ్ళిన తర్వాత నో అన్ ఆప్షన్ అగైన్ నో, ప్రతి ఒక్కటి కూడా నో అని మీరు సెలెక్ట్ చేసుకోండి. సో దీంట్లో మనకి ఏవి అవసరం లేదు. సెలెక్ట్ చేసుకున్న తర్వాత లాస్ట్లో మనకి ఇక్కడ ఒక ఆప్షన్ కనిపిస్తుంది, హౌ కెన్ యూజర్స్ కాంటాక్ట్ యూ ఫర్ ఎనీ క్వశ్చన్స్ రిగార్డింగ్ యువర్ ప్రైవసీ పాలసీ. సో మనం ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అనుకుంటే కనుక ఎలా కాంటాక్ట్ అవ్వాలంటే బై విజిటింగ్ ఏ పేజ్ ఆన్ అవర్ వెబ్సైట్. సో ఇందా మనం ఒక కాంటాక్టర్స్ అనే పేజ్ని క్రియేట్ చేసాం కదా, దాన్ని న్యూ ట్యాబ్లో ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి దానికి సంబంధించిన URL ఏదైతే ఉందో ఈ విధంగా పేజ్ URL అనేది దీన్ని మీరు కాపీ చేసుకోండి.
సో కాపీ చేసుకొని ఇక్కడ మనం పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఈ విధంగా పేస్ట్ చేసి కొంచెం స్క్రోల్ డౌన్ చేసినట్టయితే కనుక నెక్స్ట్ స్టెప్ ఒక ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ స్టెప్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మనకి మెయిల్ ఐడి అడుగుతారు. సో మీ బ్లాగర్కి ఏదైతే మెయిల్ ఐడి మీరు క్రియేట్ చేశారో ఆ పర్టికులర్ మెయిల్ ఐడిని మీరు కాపీ చేసి పేస్ట్ చేయాల్సి ఉంటుంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే నా మెయిల్ ఐడి ఓపెన్ చేస్తున్నాను, ఈ బ్లాగర్కి సంబంధించింది. సో దీన్ని నేను ఈ విధంగా కాపీ చేసి పేస్ట్ చేసి లాస్ట్లో మనం చూసినట్టయితే కనుక జనరేట్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. జనరేట్ మీద క్లిక్ చేయండి. సో ఒకవేళ మీరు ఏమైనా ఎస్ఎన్ సెలెక్ట్ చేసి ఇక్కడ మీకు అమౌంట్ అనేది అడుగుతుంది. సో ఇప్పుడు మనం ఎటువంటి ఎస్ఎన్ చేయలేదు, అన్ని కూడా నోన్ సెలెక్ట్ చేసి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చాం కాబట్టి మనం ఎటువంటి ఛార్జెస్ అనేవి లేవు. ఇక్కడ మీకు వచ్చిన తర్వాత ఈ విధంగా కనిపిస్తుంది కదా, లింక్ టు యువర్ ప్రైవసీ పాలసీ. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ కాపీ యువర్ ప్రైవసీ పాలసీ అని ఉంది. ఇక్కడ మనకి కాపీ టు క్లిక్ బోర్డ్ అనే ఆప్షన్ ఉంటుంది. దీన్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత అగైన్ మళ్ళీ మన పేజ్లోకి వెళ్ళి ప్రైవసీ పాలసీ కాబట్టి ఇక్కడ మనం దీన్ని HTML వ్యూలో పెట్టాల్సి ఉంటుంది. HTML వ్యూలో పెట్టి ఇక్కడ మనం ఏదైతే ఉంది ఇన్ఫర్మేషన్ని ఈ విధంగా పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసి అగైన్ మళ్ళీ మీరు ఇక్కడ కంపోజ్ వ్యూలోకి వచ్చేయండి. సో వచ్చిన తర్వాత టోటల్గా మనకి ప్రైవసీ పాలసీని సక్సెస్ఫుల్గా జనరేట్ అయిపోయింది. అగైన్ పబ్లిష్ మీద క్లిక్ చేయండి. అగైన్ కన్ఫర్మ్. సో ఇప్పుడు మనం కాంటాక్టస్, అబౌటస్, ప్రైవసీ పాలసీ అనేది క్రియేట్ చేసుకున్నాం. తర్వాత మనం చూసినట్టయితే కనుక డిస్క్లైమర్ అనేది క్రియేట్ చేయాలి. అగైన్ మళ్ళీ న్యూ పేజ్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక మనకి డిస్క్లైమర్ అని ఇవ్వాలి కాబట్టి DISCLAIMER డిస్క్లైమర్ అని ఇచ్చాను. ఇచ్చిన తర్వాత అగైన్ మళ్ళీ మీరు digitalcommand.comలో టూల్స్లో డిస్క్లైమర్ అని కూడా ఇవ్వడం జరిగింది. ఇక్కడ మనకి క్లిక్ హియర్ అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే న్యూ ట్యాబ్లో మీకు easyriver.com అనేది ఓపెన్ అవుతుంది. దీంట్లో కూడా సేమ్ మీ సైట్ నేమ్ ఏదైతే ఉందో దాన్ని మీరు కాపీ చేసుకోండి. ఈ విధంగా డొమైన్ నేమ్ని కాపీ చేసుకొని ఇక్కడ మీరు పేస్ట్ చేయండి. సో సింపుల్ ఈ విధంగా. తర్వాత కంపెనీ నేమ్, మీ డొమైన్ నేమ్నే కంపెనీ నేమ్ కింద ఇవ్వచ్చు. ఒకవేళ మీరు ఏదైనా బిజినెస్ పరంగా వెబ్సైట్ కానీ బ్లాగ్ కానీ క్రియేట్ చేస్తే ఇక్కడ మీరు ఏం చేయాలంటే మీ బిజినెస్ నేమ్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది. ఇక్కడ యునైటెడ్ స్టేట్స్ అని ఉంది, నేను ఏం చేస్తున్నా అంటే ఇండియా అని సెలెక్ట్ చేసుకున్నాను. తర్వాత ఈమెయిల్ అడ్రస్, మనం ఇందాక అయితే ఈమెయిల్ అడ్రస్ అనేది కాపీ చేసామో సేమ్ అదే విధంగా ఇక్కడ కూడా మనం ఈమెయిల్ అడ్రస్ని కాపీ చేయాల్సి ఉంటుంది. సో నేను ఈమెయిల్ అడ్రస్ని కాపీ చేసి పేస్ట్ చేసి మేక్ మై డిస్క్లైమర్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగా మనకి డిస్క్లైమర్ క్రియేట్ అయింది. దీన్ని కూడా నేను ఏం చేస్తున్నాను టోటల్గా ఈ విధంగా కాపీ చేస్తున్నాను. ఓకే, ఈ విధంగా కాపీ చేసి ఇప్పుడు మనం పేజెస్లోకి వెళ్ళి ఇప్పుడు మనం HTML కాదు నార్మల్ కంపోజ్ వ్యూలోనే ఈ విధంగా పేస్ట్ చేయండి. సో పేస్ట్ చేసిన తర్వాత పబ్లిష్ మీద క్లిక్ చేయండి. అగైన్ కన్ఫర్మ్. సో సక్సెస్ఫుల్గా మనం ఏం చేసాం, అబౌటస్, కాంటాక్టస్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ అని 4 పేజెస్ని క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ మనకి అగైన్ మళ్ళీ ఇక్కడ ఆప్షన్స్ చూసినట్టయితే కనుక వర్డ్ప్రెస్ మనం మెనూలో అసైన్ చేయాలి కాబట్టి మన బ్లాగ్లోకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి ఆప్షన్ ఉంటుంది ఎడిట్ అని, ఎడిట్ మీద క్లిక్ చేయండి. సో క్లిక్ చేసిన తర్వాత మనం ఏవైతే ఇప్పుడు కొత్తగా క్రియేట్ చేసుకున్నామో అవన్నీ కూడా ఇక్కడ మనకి కనిపిస్తుంటాయి. సో చూసారు కదా, డిస్క్లైమర్, ప్రైవసీ పాలసీ, కాంటాక్టస్. సో నేను ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ కూడా సెలెక్ట్ చేసుకుంటున్నాను. సెలెక్ట్ చేసి లాస్ట్లో మనకి సేవ్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది, సేవ్ మీద క్లిక్ చేస్తున్నాను. సో చూసారు కదా, సక్సెస్ఫుల్గా మనం ఏం చేసాం, మన బ్లాగ్కి సంబంధించిన ఏవైతే పేజెస్ ఉంటాయో ఆ పేజెస్ అన్ని కూడా ఇక్కడ క్రియేట్ చేసుకోవడం జరిగింది. అబౌటస్, కాంటాక్టస్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ ఇవన్నీ కూడా మనకి యాడ్సెన్స్ అప్లోడ్ అవడానికి చాలా ఇంపార్టెంట్. సో మీరు కూడా ఈ పేజ్ అనేది క్రియేట్ చేసుకోండి. అదేవిధంగా మీరు ఏదైతే టెంప్లెట్ తీసుకున్నారో ఆ టెంప్లెట్లో సెట్టింగ్స్ ఉంటాయి, దానికి సంబంధించిన సెట్టింగ్స్ ఆప్షన్ కూడా ఇక్కడే ఉంటుంది. పక్కనే మనకి పర్టికులర్గా వాటిని మనం సెలెక్ట్ చేసుకోవచ్చు అనమాట. వాటిని సెలెక్ట్ చేసుకొని మనం ఏవైతే చేంజెస్ కావాలో అవన్నీ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా మనం బ్లాగర్లో సక్సెస్ఫుల్గా హోమ్, అబౌటస్, కాంటాక్టస్, ప్రైవసీ పాలసీ, డిస్క్లైమర్ అనేది క్రియేట్ చేసుకోవడం జరిగింది. సో నెక్స్ట్ వీడియోలో మనం ఈ బ్లాగ్ స్పాట్ రిలేటెడ్గా ఎక్స్టెన్షన్ డొమైన్ ఏదైతే ఉందో వర్డ్ప్రెస్ techblogger.blogspot.com అని, దీన్ని నేను కొత్తగా ఒక కస్టమ్ డొమైన్ పర్చేస్ చేయడం జరిగింది. ఆ డొమైన్ ఏ విధంగా లింక్అప్ చేయాలి ఏంటనేది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అదేవిధంగా సందీప్ 360 Tech యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఆల్ అన్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాగర్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ని అందరికంటే ముందుగా మీరే చూడొచ్చు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.